ఒక చిన్న తప్పు, ఒక వాన, అడవి మధ్యలో కనిపించిన ఒక పాత ఇల్లు. ఆ రాత్రి అతను ఆ ఇంట్లోకి అడుగుపెట్టాడు. కాని ఉదయం వరకు బ్రతికి బయటపడతానని మాత్రం అతనికి అస్సలు తెలియదు. అమెరికాలోని ఒక పెద్ద అడవిలో సాహసయాత్రలు చేసే ఒక వ్యక్తి ఒంటరిగా ట్రెక్కింగ్కు వెళ్ళాడు. అతనికి అడవుల్లో ఒంటరిగా తిరగడం కొత్త కాదు, ఎన్నోసార్లు వెళ్ళాడు. కానీ ఆ రోజు జరిగిన సంఘటన అతని జీవితాన్నే మార్చేసింది. 2 రోజులుగా ప్రయాణం చాలా బాగా సాగుతోంది. చుట్టూ ఎవ్వరూ లేరు, ఫోన్ సిగ్నల్ లేదు, ముందు కనిపించేదంతా అడవే. అంతలో ఆకాశం ఒక్కసారిగా నల్లగా మారిపోయింది. గాలి వేగంగా వీయడం మొదలైంది. కొన్ని నిమిషాల్లోనే చిన్న వాన పెద్ద తుఫానుగా మారిపోయింది. మెరుపులు, ఉరుములు, పెద్ద పెద్ద చెట్లు కూడా విరిగిపడుతున్న శబ్దాలు. అతను పూర్తిగా తడిసిపోయాడు. ఎక్కడైనా తలదాచుకోవాలని చుట్టూ వెతకడం మొదలుపెట్టాడు. అప్పుడే చెట్ల మధ్య ఒక పాత చెక్క ఇల్లు కనిపించింది. ఆ సమయంలో అదతనికి దేవుడు పంపిన సహాయంలాగా అనిపించింది. పరిగెత్తుకుంటూ వెళ్లి తలుపు తెరిచి లోపలికి వెళ్ళాడు. లోపల ఎవ్వరూ లేరు. ఒక పాత కుర్చీ, ఒక టేబుల్, ఒక మంచం ఫ్రేమ్, అంతే. వర్షం నుంచి తప్పించుకున్నాననే ఆనందంతో నేలపైనే కూర్చుని విశ్రాంతి తీసుకోవడం మొదలుపెట్టాడు. కొన్ని నిమిషాల తర్వాత టార్చ్ తీసుకుని ఇంటిని జాగ్రత్తగా చూడటం ప్రారంభించాడు. అక్కడే మొదటి విచిత్రమైన విషయం కనిపించింది. గోడల మీద, తలుపు దగ్గర లోతైన గీతలు. మొదట అవి పాతవే అనుకున్నాడు. కాని దగ్గరగా చూశాక అవి ఎవరో బయటకు రావడానికి గోళ్లతో గీసినట్టుగా ఉన్నాయి. అతని గుండె ఒక్కసారిగా వేగంగా కొట్టుకోవడం మొదలైంది. ఇంకాస్త గమనించాడు. తలుపుకు తాళం వేసే ఏర్పాటు లోపల లేదు, బయట ఉంది. అంటే ఈ ఇంటిని లోపల ఉన్నవాళ్లు లాక్ చెయ్యలేరు, బయట ఉన్నవాళ్లే తాళం వెయ్యగలరు. అది చూసి అతను ఒక్కసారిగా షాక్ అయ్యాడు. ఇంకా భయంకరమైన విషయం, కిటికీ కూడా బయట నుంచే స్క్రూలతో బిగించి ఉంది. లోపల నుంచి తెరవడానికి ప్రయత్నించిన గుర్తులు గాజు చుట్టూ స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఆ క్షణంలో అతనికి ఒక్కటే అర్థమైంది. ఎప్పుడో ఒకప్పుడు ఈ ఇంట్లో ఎవరో ఒకరిని బంధించారు. అక్కడ్నించి వెంటనే వెళ్ళిపోవాలని అనుకున్నాడు. కాని బయట ఇంకా భారీ వర్షం. కొద్దిసేపు ఆగి వెళ్లాలని నిర్ణయించుకున్నాడు. అదే అతను చేసిన జీవితంలోనే పెద్ద తప్పు. 1 గంట గడిచింది. వర్షం ఇంకా తగ్గలేదు. అప్పుడే ఇంటి బయట ఏదో గీస్తున్నట్టు శబ్దం. మొదట చెట్టు కొమ్మ అనుకున్నాడు. తరువాత ఎవరో నెమ్మదిగా నడుస్తున్న అడుగుల శబ్దం. కొద్దిసేపటికి తలుపు మీద ఎవరో పూర్తి బరువుతో ఆనుకున్నట్టు అని శబ్దం వచ్చింది. అతను ఊపిరి కూడా బిగపట్టి నిలబడ్డాడు. బయట ఎవరున్నారు అని అడగాలనిపించింది. కాని గొంతులో మాటే రాలేదు. అప్పుడే అతని మనస్సులో ఒక భయంకరమైన ఆలోచన వచ్చింది. బయట ఉన్నవాడు లోపలికి రావాలని అనుకోవడం లేదు, నన్ను ఈ ఇంట్లోనే ఉండాలని కోరుకుంటున్నాడు. ఇక అక్కడుండకూడదని నిర్ణయించుకున్నాడు. బ్యాగ్ సర్దుకోవడం మొదలుపెట్టాడు. అంతలోనే ఒక్కసారిగా భల్ అని కిటికీ అద్దం పగిలిపోయింది. లోపలికి మండుతున్న సీసా వచ్చిపడింది. ఒక్క క్షణంలోనే ఇల్లు మొత్తం మంటల్లో చిక్కుకుంది. తలుపు తీసేందుకు ప్రయత్నించాడు. కాని తలుపు బయట నుంచి ఇరుక్కుపోయింది. ప్రాణం కోసం బలంగా తన్నాడు. చివరికి తలుపు మొత్తం విరిగి పడిపోయింది. అతను బయటకు పరిగెత్తాడు. కాని కొన్ని అడుగులు కూడా వెళ్లకముందే ఎవరో వెనక నుంచి వచ్చి అతన్ని నేలకేసి కొట్టేశారు. అతని మెడ పట్టుకుని ఊపిరాడకుండా చేయడానికి ప్రయత్నించారు. ఇద్దరి మధ్య ప్రాణాల కోసం పోరాటం జరిగింది. ఎలాగో అతను తప్పించుకుని చీకట్లో, అడవిలో ఎటు కనిపిస్తే అటు పరిగెత్తాడు. వెనక్కి ఒక్కసారి చూశాడు. ఆ పాత ఇల్లు మంటల్లో పూర్తిగా కాలిపోతోంది. ఆ దృశ్యం ఇప్పటికీ అతని కళ్ల ముందే ఉందని చెబుతాడు. చాలా గంటల తర్వాత ఎలాగో అడవి బయటకు చేరుకున్నాడు. ఆస్పత్రిలో చికిత్స తీసుకున్నాడు. పోలీసులకు జరిగిన విషయం చెప్పాడు. కాని ఆ పాత ఇంటిని కాల్చిందెవరు? అతన్ని చంపాలని ఎందుకు ప్రయత్నించారు? ఆ ఇంట్లో అసలు ఎవర్ని బంధించారు? ఈ 3 ప్రశ్నలకు ఈ రోజు వరకు సమాధానం దొరకలేదు. ఆ రోజు తర్వాత ఆ వ్యక్తి మళ్లీ జీవితంలో ఒంటరిగా అడవిలోకి వెళ్లలేదు. పోలీసులు ఆ ప్రాంతాన్ని వెతికారు. కాని అతను చెప్పిన ఆ పాత చెక్క ఇల్లు ఎక్కడా కనిపించలేదు. కాలిపోయిన ఆనవాళ్లు కూడా లేవు. ఆ రోజు నిజంగా అక్కడ ఒక ఇల్లు ఉందా, లేక అది ఎవరో ఉచ్చుగా తయారు చేసిన చోట? ఇప్పటికీ ఎవరికీ తెలియదు. కాని ఆ అడవికి దగ్గర్లో ఉన్న గ్రామంలోని కొంతమంది పెద్దలు మాత్రం ఒక మాట చెబుతుంటారు.
వర్షం పడే రాత్రుల్లో అడవిలో ఒక పాత ఇల్లు కనిపిస్తుంది. కాని తెల్లారేసరికి అది మాయమైపోతుంది. ఆ ఇంట్లోకి వెళ్ళిన వాళ్లలో కొంతమంది మాత్రమే తిరిగి బయటికొచ్చారు. వాళ్ళు చెప్పిన కథలు అన్నీ ఒకేలా ఉన్నాయి. ఇది కేవలం ఒక కథ మాత్రమే కాదు. ఎప్పుడైనా అడవిలో దారి తప్పితే వర్షం నుండి తప్పించుకోవడానికి కనిపించిన ప్రతి ఇంట్లోకి ఆలోచించకుండా అడుగుపెట్టకండి. ఎందుకంటే కొన్ని తలుపులు మనల్ని కాపాడటానికి కాదు, లోపల బంధించడానికి తెరుచుకుంటాయి.